జిల్లాలోనే అతి పురాతన శైవ క్షేత్రం అప్పికొండ సోమేశ్వర స్వామి ఆలయానికి శివభక్తులు పోటెత్తారు. మాలధారణ విరమించుకునేందుకు ఆలయానికి భారీగా వచ్చారు. భక్తులు తండోపతండాలుగా తరలి రావటం, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ అధికారులు శివస్వాముల మధ్య వివాదం తలెత్తింది. ప్రతిసారిలాగే అనేక మంది భక్తులు శివ మాలధారణ చేశారు. వీరికి అప్పికొండ సోమేశ్వర ఆలయంలో గర్భగుడికి ఆనుకొని ఉన్న మరో శివలింగంకు వీరంతా అభిషేకం చేయటం ఆనవాయితీగా వస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి శివలింగం ఉన్న గదికి తాళాలు వేశారు. అప్పటికే ఆలయానికి చేరుకున్న శివస్వాములు తాళాలు తీయాలని కోరినా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో స్వాములంతా కోపంతో ఊగిపోయారు. సాంప్రదాయాన్ని విరుద్ధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. లింగోద్భవ వేళ చేయవలసిన తంతును 1 గంట తర్వాత చేశారు. అధికారులు వ్యవహరించిన తీరుపై భక్తులు మండిపడుతున్నారు. శివస్వాముల భక్తిని కించపరిచే విధంగా అధికారుల తీరు ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దర్శనాల విషయంలో ఈసారి కూడా సామాన్య భక్తులకు చుక్కలు చూపించారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇది 14వ శతాబ్దంలో ఈ ఒక శివాలయం ఏర్పడ్డది. ఇప్పుడు మొన్న రీసెంట్గా శ్రీశైలంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల శివస్వాములకు అట్లాగే ఘోరం జరిగిందనేసి ఈవేళ ఈ ఒక శివరాత్రికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర ఆరాధన అప్పికొండ శివాలయం. అయితే ఈవేళ మేము అంగరంగ వైభవంగా ఇప్పటి వరకు పూజలు జరిపించుకున్న తదనంతరం లింగోత్సవ టైంలో ఇండోమెంటోలు హిందూ సాంప్రదాయానికి దెబ్బతీసేలాగా ఇప్పుడున్న ఈ దేవస్థానం ఇండోమెంటోలు చాలా అన్యాయం చేస్తారు. ఎందుకంటే ఎవరి దగ్గర ఎవరి నాయకత్వం చేస్తారు ఎవరికి తెలియదు. అటువంటి తరుణంలో మాకు లాస్ట్ 12 గంటలకే లింగోత్సవం జరగాలి, కానీ మా పూజ అంతా ఇండోమెంటోలో భంగం చేస్తారు. ఇది మట్టికి ఇది చాలా అన్యాయం. ఎందుకంటే 39 రోజులు 41 రోజు 21 రోజు శివదీక్ష చేసుకుని ఈ టైంకి మేము లింగోత్సవం చేయకపోతే మాకైతే ఎంతో బాధాకరంగా. దయచేసి ఇది మట్టి ప్రభుత్వం వారు ఇది పరిగణలో తీసుకొని మళ్ళీ ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ జరగకుండా చూడాలని ఈ కూటమి ప్రభుత్వం